బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మేడపల్లి పరిధి బంజారా హిల్స్ లో బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది. భార్యను చంపి భర్త ముక్కలు ముక్కలుగా చేసిన ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి కవర్లో భర్త మహేందర్ ప్యాక్ చేసి పలు భాగాలను మూసీ నదిలో పడేశాడు. మిగతా భాగాన్ని కూడా పడేసేందుకు ప్రయత్నించిన సమయంలో గది నుండి శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. కవర్లో ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో స్వాతి కాళ్ళు చేతులు తల వేరు చేసి మూసీలో వేసినట్లు మహేందర్ రెడ్డి చెప్పడంతో వాటి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఛాతీ భాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. హత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని, గొడవలే హత్యకు దారితీశాయని వారు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. జిల్లా మేడపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది. భార్యను చంపి భర్త ముక్కలు ముక్కలుగా చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, రోజు రోజుకు ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. మానవత్వం అసలు మంట కలిసిపోతుందా అన్నట్టుంది. అసలు ఇతను భార్యను చంపడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి స్వాతి అట్లాగే మహేందర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు లక్ష్మీనాగ్. అయితే దాదాపు 7.5 క్రితం వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్ కు వచ్చినారు. ఈ నేపథ్యంలో అక్కడ స్వాతి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా బీసీ యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి, అట్లాగే మహేందర్ రెడ్డి ఓసీ క్యాస్ట్ కి సంబంధించిన వ్యక్తి. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో కూడా గొడవలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్వాతి కుటుంబ సభ్యులు కూడా వీరు ఏదైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మాకు సంబంధం లేదని వదిలేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో స్వాతి మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా హైదరాబాద్ కు వచ్చి వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆ పెళ్లైన తర్వాత కొన్ని రోజుల తర్వాత మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా వీరితో ఇన్వాల్వ్మెంట్ అయి తక్కువ కులం అని బ్లేమ్ చేయడంతో పాటు కట్నము అట్లాంటి డబ్బులు ఏమి రాలేదు, మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల అనే విధంగా కూడా స్వాతిని మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో కూడా స్వాతి కూడా ఈ హరాస్మెంట్ పెరుగుతున్న నేపథ్యంలో స్వాతి కుటుంబ సభ్యులను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ మహేందర్ రెడ్డి ఆ కుటుంబ సభ్యులు కూడా అడ్డుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు గతంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం స్వాతి హత్య చేయబడ్డ సమయానికి 5 నెలల గర్భవతి. అయితే గతంలో కూడా ప్రెగ్నెన్సీ ఉన్న నేపథ్యంలో మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా తొలగించినట్టుగా స్వాతి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఇక శనివారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రాత్రి 10 గంటల మర్డర్ చేసిన తర్వాత బాడీని ఎక్కడైనా పడవేసే క్రమంలో స్వాతి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసినటువంటి పరిస్థితి ఉంది. చేతులు కాళ్ళు తల విడిభాగాలుగా చేసి పాలిథిన్ కవర్లలో తీసుకెళ్తున్నట్టుగా కూడా సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. అయితే బాలాజీ హిల్స్ నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే చెరువు కట్ట నుంచి ప్రతాప సింగారం రూట్ లో మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ మూసీ నదిలో వేసేందుకు కూడా పాలిథిన్ కవర్లను తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలిసింది. గతంలో తీసుకెళ్లినటువంటి పాలిథిన్ కవర్లను కూడా రాళ్లు కట్టి మూసీ నదిలో వేసినట్టుగా కూడా మహేందర్ రెడ్డి విచారణలో అంగీకరించారు. అయితే పదే పాలిథిన్ కవర్లు బ్యాగులు తీసుకెళ్లడం నేపథ్యంలో అసలు ఏదో జరుగుతుంది అని స్థానికులకు కూడా అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూసిన నేపథ్యంలో ఈ హత్య చేసినట్టుగా కూడా బయటపడింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు కూడా దర్యాప్తును ప్రారంభించి ఘటనా స్థలానికి కూడా తీసుకెళ్లి మహేందర్ రెడ్డిని విచారించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో స్వాతికి సంబంధించినటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో తల అట్లాగే చేతులు కాళ్ళు పాలిథిన్ కవర్లలో వేసినట్టుగా చెప్తున్న ప్రాంతానికి మహేందర్ రెడ్డిని తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడ ఈ పాలిథిన్ కవర్లను ఎవిడెన్స్ కోసం పోలీసులు అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న మొన్న ఉన్నటువంటి మూసీ ఉధృతికి సంబంధించి ఇప్పటి వరకు ఆధారాలు అయితే రమేష్, స్వాతికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా ఇప్పటి వరకు కేసు పెట్టడం కానీ అలాంటివి ఏమైనా చేశారా? ఇప్పుడు ప్రస్తుతం మనం మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్దనే ఉన్నాము. లక్ష్మీనాగ్ స్వాతి తండ్రి అట్లాగే స్వాతి యొక్క
చిన్నమ్మ అట్లాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సేమ్ టైం పోలీసులు ఫోన్ చేస్తేనే తమకు ఈ ఘటనకు సంబంధించి తెలిసింది. తమ కూతురు హత్యకు గురైందనే విషయం పోలీసుల ద్వారానే తెలిసింది తప్ప మాకు ఇంతకు ముందు అసలు ఏం తెలియదు అనే విషయం కూడా వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళంతా కూడా గ్రామంలో ఉంటారు. వికారాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళకు గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే తమ గ్రామానికి వీళ్ళిద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్ కి ఎప్పుడైతే వచ్చారో ఆ తర్వాత స్వాతి కుటుంబ సభ్యులతో కూడా కాంటాక్ట్ అయితే లేదు. గతంలో ప్రెగ్నెన్సీ తీసేపించిన సమయంలో కానీ తర్వాత అడపదడప గొడవలు జరుగుతున్న క్రమంలో కూడా పలుమార్లు రెండు కుటుంబ సభ్యులు కూడా కలిసి మాట్లాడుకోవడం జరిగింది. మహేందర్ రెడ్డి కూడా అట్లా ఏదైతే స్వాతిని హరాస్మెంట్ చేసినటువంటి ఘటనకు సంబంధించి గతంలో జరిగినప్పుడు వాటికి సంబంధించి కూడా రిటర్న్ గా రాసి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని కూడా స్వాతి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఇక్కడ రమేష్, ఇక్కడ వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అతని మైండ్ మారడానికి ఏమన్నా ఈ అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా కారణం అయ్యే అవకాశం ఉందంటారా? స్వాతి కుటుంబ సభ్యులు చెప్తున్న కథనం ప్రకారం అయితే కనుక అసలు మ్యారేజ్ కి ముందు కానీ తర్వాత కానీ అసలు మహేందర్ రెడ్డి ప్రవర్తన అనేది విపరీతంగా ఉంది అనేది కూడా చెప్తున్నారు. గ్రామస్తులు కూడా అదే మాట చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది లక్ష్మీనాగ్. అయితే లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నారు. ఇద్దరు పక్క వెళ్లే వాళ్ళే, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమ కొంత అగ్రకులం సంబంధించినటువంటి ప్రవర్తన కారణంగా కావచ్చు, లేదా తమకు వచ్చేటువంటి కట్న కానుకలు అవన్నీ కూడా మిస్ అయ్యా అనే వాదనను కూడా పదే స్వాతి ముందు ఆర్గ్యుమెంట్స్ చేసే వాళ్ళని కూడా స్వాతి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఈ ఏదైతే కట్నం కానీ ఇతర కానుకలు ఇవన్నీ కూడా పోయే పరిస్థితి ఉంది. గ్రామంలో కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల తమ పరువు పోయిందనే భావనలో మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు కూడా కలిసి స్వాతిని ఈ వేధింపులకు పాల్పడుతున్నట్టుగా కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. అసలు దాదాపు 18 నెలల కాలం నుంచి కూడా ఈ వేధింపులు పదే జరుగుతుండడము, ఈ ప్రెగ్నెన్సీ తీసేపించేటువంటి ఘటనకు సంబంధించి కానీ వీరంతా కూడా ఇది ఒక ప్లాన్ ప్రకారం చేశారు అనే దానికి కూడా ఇప్పటికే ఒక కన్క్లూజన్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా శరీర భాగాలను వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా శరీర భాగాలను కట్ చేసి అట్లా మూసీ నదిలో వేయాలన్నటువంటి ఆలోచనకు సంబంధించి చాలా ప్రీ ప్లాన్డ్ గా కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇదంతా జరిగింది. కాబట్టి మహేందర్ రెడ్డికి కూడా తమ కూతురుకు ఎట్లయితే చేసినటువంటి దారుణానికి సంబంధించి కఠిన శిక్ష పడాలి అనేది కూడా స్వాతి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీ రమేష్.